హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. సో ఇవాళ వీడియోలో నేను సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. దిస్ ఇస్ లైక్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఆర్ సింపుల్ లుక్స్ కోసం దిస్ ఇస్ లైక్ టోటలీ అప్రోప్రియేట్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో క్విక్లీ. సో ఫస్ట్ లెట్స్ పుట్ ద హెయిర్ అవే. ఒక పెన్తో దాని మొహం మీద పడకుండా పిన్ చేసిన తర్వాత లెట్స్ స్టార్ట్ ద మేకప్. సో ఐవ్ ఆల్రెడీ వాష్డ్ మై ఫేస్, అందుకని ఐఎమ్ గోయింగ్ టు మాయిశ్చరైజ్ ఇట్. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ క్లినిక్ మాయిశ్చర్ సర్జ్, అండ్ దీన్ని ఆల్ ఓవర్ ద ఫేస్ అప్లై చేస్తాను. నేను ఐ అప్లైడ్ దిస్ వే ఉంది. చాలామంది డాట్ చేసి అప్లై చేస్తారు, బట్ ఐ డూ ఇట్ దిస్ వే. ఆఫ్టర్ అప్లయింగ్ మాయిశ్చరైజర్ ఐఎమ్ గోయింగ్ టు అ primer is primer water from Smashbox. I love this primer. This is like a spray, fixing spray ga kuda దీన్ని యూజ్ చేయొచ్చు. I love to use it both ways, and then I'll pat it all over my skin. ప్రైమర్ ఎప్పుడు కూడా రబ్ చేయకూడదు. దెన్ విల్ గో టు ఫౌండేషన్ ఇస్ ఫిట్ మీ ఫౌండేషన్ 220 న్యాచురల్ బీచ్. అండ్ సో దీన్ని ఫస్ట్ నా ఫేస్ అంతా డాట్ చేస్తాను, అండ్ దెన్ ఐల్ యూస్ ఎ బ్రష్ టు బ్లెండ్ ఇట్ ఆల్ ఓవర్ మై ఫేస్. చాలామంది స్పంజ్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు, బట్ సమ్హౌ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై బ్రష్ ఓన్లీ. ద బ్రషెస్, నేను ఇందులో యూస్ చేసే బ్రషెస్ అన్నీ కూడా ప్యూనా స్టోర్ అనే బ్రాండ్ నుంచి అమెజాన్లో తీసుకున్నాను. మరి ఇవి ఒరిజినల్ బ్రాండెడా నాకు తెలీదు, బట్ ద బ్రషెస్ క్వాలిటీ ఈజ్ సో వెరీ గుడ్, అండ్ ద ప్రైస్ వాజ్ ఆల్సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇఫ్ పాసిబుల్ ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, బ్రషెస్ లింక్ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నది. బట్ ఇట్స్ బీన్ లైక్ ఇయర్స్, సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐల్ బీ ఏబుల్ టు ఫైండ్ ఇట్. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఐల్ ష్యూర్లీ పుట్ ఇట్. యూ కెన్ రియలీ గివ్ దెమ్ అ షాట్. దే ఆర్ like very inexpensive and very good. Brushes quality is so good. Now I'll go with the concealer is Elegel Pro Concealer in the shade Warm Sand. నా ఫేవరెట్ కన్సీలర్ ఇది, లిటరలీ నా స్కిన్ కలర్. సో ఐ యూజ్ ఇట్ ఇన్ ఎనీ కేస్, ఏ మేకప్ సింపుల్ అయినా హెవీ అయినా ఎనీథింగ్, దిస్ కన్సీలర్ ఇస్ అ మస్ట్. అండ్ ఈ కన్సీలర్ చాలా మందికి ఫేవరెట్ కూడా. సో ఐ యూజ్ ఇట్ అండర్ మై ఐస్, ఓవర్ ద ఐలెట్స్, అండ్ ఎక్కడెక్కడైతే నాకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయో, ఇక్కడ పింపుల్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి నాకు, అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా పెడతాను, అదే అప్లై చేస్తాను ఈ కన్సీలర్. అండ్ దెన్ ఐ యూజ్ అ బ్రష్ టు బ్లెండ్ ఇట్ ఆల్ ఓవర్. ఎక్కడ అప్లై చేశానో అక్కడంతా ఐ యూజ్ this is like a go-to concealer. Now I'm blending my concealer slowly. Concealer blend చేసేటప్పుడు ఫౌండేషన్లా మరీ డ్రాక్ చేయకూడదు. లైక్ యూ హ్యావ్ టు స్టిప్ల్ ఇట్ ఎట్ వన్ పాయింట్, అండ్ దిస్ విల్ స్ప్రెడ్ ఆన్ ఇట్స్ వే. సో కొంచెం కన్సీలర్ అక్కడ ఎక్కువ పడిందనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఎట్ అదర్ ప్లేసెస్ టూ. అరౌండ్ మై ఐ యూజ్ చేస్తున్నాను, అండ్ దెన్ ఐల్ ఆల్సో కమ్ బ్యాక్ టు ద pigmentation around my mouth, and then I'll blend it there also, because it's like కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ పడిపోయింది. సో I'll do that. అండ్ దిస్ కన్సీలర్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ ఇన్ ఇండియా. నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ అయిపోయింది, వత్తి వాడుతున్నాను. బట్ దిస్ ఇస్ లైక్ ఎప్పుడు సేల్లో రాదు, ఐ డోంట్ నో వై. ఈ కన్సీలర్ నేను చాలా ఎక్కువ యూస్ చేస్తాను. ఓన్లీ ఈ కన్సీలర్ మాత్రమే యూస్ చేసి కూడా నేను మేకప్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సీ నవ్ ఐఎమ్ డ్రాగింగ్ ఇట్ అరౌండ్ మై మౌత్. కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది నాకు అక్కడ, వెరీ లైట్ పిగ్మెంటేషన్. సో కొంచెం సరిపోతుంది. హెవీ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ ఇస్ నాట్ నెసెసరీ అరౌండ్ మై మౌత్. అరౌండ్ ఐస్ ఇట్స్ కంపల్సరీ. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ మేబ్లిన్ ఏజ్ రివైన్ కన్సీలర్. ఇది ఎందుకు అంటే ఐ వాంటెడ్ టు డూ మై ఐస్ కొంచెం ప్రామినెంట్గా చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఈ ఫంక్షన్స్లో ఇప్పుడు మొత్తం మాస్క్సే కదా, కళ్ళు తప్పితే వాళ్ళకి ఏం కనిపించదు. సో ఐ వాంటెడ్ టు డూ మై ఐస్ ప్రామినెంట్లీ. సో ఐ షాడోస్ కొంచెం మంచిగా కనిపించాలి అంటే లైట్ కలర్ కన్సీలర్ యూజ్ చేయాలన్నమాట. సో దానికోసం. అండ్ ఇప్పుడు కూడా సేమ్ కన్సీలర్ కొంచెం ఎక్కువ పడిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ద ఎక్స్ట్రా వన్స్ అరౌండ్ ద ఏరియాస్ వేర్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఆన్ మై ఫేస్. అందుకని ఐఎమ్ యూజింగ్ ఇట్ అండర్ మై ఐస్, ద టిప్ ఆఫ్ ద నోస్, and my cupid's bow, and about the in between the eyebrows, and under my lips, my cupid's bow అంతటా అప్లై చేశాను. అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు బ్లెండ్ ఇట్ విత్ దిస్ బ్రష్, ఎందుకంటే దిస్ ఇస్ లైక్ వెరీ లైట్ షేడ్ ఫర్ మీ. నాకు దీన్ని ఎక్కువ ఉంచేయడం నచ్చదు, బట్ ఐ వాంటెడ్ అ లైట్ హింట్ ఆఫ్ ఇట్. ఎందుకు అంటే దిస్ రియలీ యాడ్స్ లాట్ ఆఫ్ బ్రైట్నెస్ టు యువర్ ఫేస్. లైక్ మేకప్ ఈజ్ నాట్ లైక్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, దీని తర్వాత అది వేసుకోవాలి, దీని తర్వాత అది వేసుకోవాలి. ఇట్స్ నాట్ దాట్. మేకప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ హైలైట్ యువర్ ఓన్ ఫీచర్స్ అనమాట. మై ఐస్ ఆర్ లైక్ కొంచెం లోపలికి ఉంటాయి. సో ఐ డూ అ లాట్ టు మై ఐస్. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు పౌడర్ మై సెట్ ఇట్ ఎవ్రీథింగ్ విత్ ద పౌడర్ కూడా నేను యూజ్ చేసేది మేబ్లిన్ ఫిట్ మీ పౌడరే. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఆల్ ఓవర్ ద ఏరియాస్ వేర్ ఐవ్ యూజ్ మై కన్సీలర్.
బికాజ్ ఇట్ గెట్స్ క్రాక్స్ అనమాట. అందుకని క్రీజ్ అవ్వడం, క్రాక్ అవ్వడం ఇట్ డజంట్ లుక్ రియలీ గుడ్. దెన్ ఐల్ గో విత్ అ కాంటోర్ థింగ్. కాంటోర్‌కి నేను యూజ్ చేసేది షుగర్ కాంటోర్ ప్యాలెట్. షుగర్ హ్యాస్ ద బెస్ట్, లైక్ దిస్ వన్ ప్యాలెట్ ఇట్ సర్వ్స్ యూ సో వెల్. కాంటోర్, బ్లష్ అండ్ హైలైటర్ 3 ఉంటాయి. దిస్ కాంటోర్ ఈజ్ లైక్ లవ్ ఫర్ మీ. ఎగ్జాక్ట్‌గా సరిపోతది నాకిది. కాంటోర్ ఈజ్ వన్ వెరీ గుడ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ మేకప్ రొటీన్. నేను చాలా ఇయర్స్ వరకు కాంటోరింగ్ అసలు చేసేదాన్ని కాదు. బట్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ యుల్ లవ్ ఇట్ హౌ ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ డైమెన్షన్ టు యువర్ ఫేస్. ఎందుకంటే if you don't use a contour and just use concealer and foundation, you look like a potato. ఇది చాలా డెఫినిషన్ యాడ్ చేస్తుంది మన ఫేస్కి. అండ్ ఎస్పెషలీ బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ రౌండ్ ఫేస్ అండ్ చబ్బీగా ఉంటాయి నా చీక్స్. సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ కొంచెం డెఫినిషన్ యాడ్ చేస్తుంది అండ్ ఇట్ రియలీ యాడ్స్ దట్ నా ఫేస్ యాక్చువల్గా ఓవెల్, కాకపోతే ఆ చీక్స్ వల్ల ఇట్ లుక్స్ రౌండ్ అనమాట. బట్ దిస్ కాంటోర్ does a really good job in elevating the actual shape of my face. I never do nose contouring, but somehow I wanted to do this today because I believe I already have a nice nose. I'm also applying it under my near my chin to avoid that double chin. But contouring is like one favorite thing I do. I love doing it. And then I'm going to blush ki kuda same palette lo blush kuda untadi. This is like a very nice shade for me. I don't know, షుగర్ వాళ్ళ ప్రోడక్ట్స్ రియలీ ఆర్ లైక్ సో సూటబుల్ టు ఇండియన్ స్కిన్. ఇఫ్ యూ హెవ్ నాట్ ట్రైడ్ షుగర్ ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు ట్రై దెమ్. it's an Indian brand, I believe. Correct me if I'm wrong, just let me know in the comment section, but I believe that it's Indian brand. దీని షేడ్స్ కానీ దీని టెక్స్చర్ కానీ ఐ ఫీల్ దిస్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ ఇండియన్ స్కిన్. అండ్ ఆ ఫీల్ కూడా రిచ్ ఫీల్ ఉంటుంది. ఐ లైక్ వెరీ మచ్. దెన్ విల్ గో టు ఐబ్రోస్కి ఐఎమ్ యూజింగ్ ద ఐ షాడో ప్యాలెట్ ఫ్రమ్ మేకప్ రెవల్యూషన్. First I'm going to take a dark brown shade and put it on my all over my crease, and then I wanted to do a good eye look, but I don't want it to be overboard. ఎందుకంటే this is not like మా క్లోజ్ రిలేటివ్స్ ఫంక్షన్ కాదు. సో ఓవర్బోర్డ్గా టూ మచ్ బ్లింగీగా రెడీ అవ్వాలని నేను అనుకోవట్లేదు. బట్ ఐ రియలీ వాంట్ టు డూ మై ఐస్, ఎందుకంటే యాజ్ ఎ సైడ్ మాస్క్ వేసుకుని వెళ్తాం కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అ గోల్డెన్ బ్రైట్ ఐ షాడో అనమాట. బట్ దట్ ఐ షాడో ఇస్ నాట్ షోయింగ్ అప్ యాట్ ఆల్. మరి ఈ ప్యాలెట్ మొత్తం అట్లనే ఉందేమో నాకు తెలియదు, కానీ దిస్ ఇస్ నాట్ లైక్ వెరీ లెస్ పిగ్మెంటెడ్. మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్స్లో ఐ నెవర్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. సో ఐమ్ గోయింగ్ ఫర్ అ వెరీ లైట్ గోల్డ్, ఎందుకంటే అట్లీస్ట్ అదన్నా కనిపిస్తుందేమో చూద్దామని. ఐవ్ డిసైడెడ్ టు గో విత్ దిస్ ప్యాలెట్ ఓన్లీ టుడే. ఇంకా వేరేవేం తీయదలుచుకోలేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపన్స్. ఇంకా ఏం రాలేదంటే, బట్ దిస్ ఇస్ ఓకే. నాకు కావాల్సిన ఐ లుక్, బట్ సింపుల్ ఐ లుక్. ఐ హోప్ దట్స్ కమింగ్ అవుట్. సో ఐఎమ్ నాట్ రియలీ వెరీ సాటిస్ఫైడ్. సో ఇంకొకసారి మళ్ళీ గోల్డ్ వేద్దాము. ఐ వాంటెడ్ ఇట్ టు పాప్ అప్ ఓవర్ ద ఐస్. నవ్ విల్ గో టు డర్టీ గ్రీన్, ఎందుకంటే నా డ్రెస్ అదే మీరు చూస్తున్నది ఆల్గే గ్రీన్ మీద గోల్డెన్ ఉంటుంది అనమాట. దాన్ని అండర్ ఐ దగ్గర అండ్ కార్నర్స్ ఆఫ్ మై ఐస్లో అప్లై చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ విల్ సీ వాట్ టు డూ. ఐమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద palette, guys. I'm not very happy at all. So next eyeliner చేద్దాము. Eyeliner is from Maybelline. I always use pen liners, felt tip liners, but నాకు ఈ బ్రష్ లాంటిదైనా ఇట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ వెరీ గుడ్. చాలా క్విక్గా డ్రై అయిపోతుంది, మ్యాట్ ఫినిష్ ఉంటుంది, అండ్ మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అండ్ చాలా సన్న లైనర్ ఉంటుంది, సో మీకు ఎంత విడ్త్ కావాలన్నా చేసుకోవచ్చు. బట్ నవ్ డేస్ ఇట్స్ లైక్ ఆల్ అబౌట్ బ్రాడ్ ఐలైనర్స్. లైక్ సన్నవి ఎవరు చేయట్లేదు. సో జస్ట్ రిమెంబర్, అండ్ whenever you do a very nice broad eye and wing eye, that looks really good. Winged eyes are like really good ఎందుకంటే they add a lot of అంటే పెద్దగా కనిపించేది చేస్తే ఐస్ని. సో ఐ లైక్ ఇట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ రియలీ గ్రేట్ ఐస్. ఐ don't think that I have great eyes, so I try to manage them this way. Now we'll go to highlighterలో Shimmer Brick from Makeup Revolution. This is my favorite highlighter. నాకు హైలైటర్ ఆ షుగర్ ప్యాలెట్లో కూడా వచ్చింది, బట్ అది ఎందుకో నచ్చదు నాకు. ఇది నాకు చాలా ఇష్టం. దీనిలో ఒక 4-5 షేడ్స్ ఉంటాయి, అన్నీ కలిపి యూజ్ చేస్తాను నేను. అండ్ నేను హైలైట్ చేసేటప్పుడు ఓవర్ ద చీక్సే కాకుండా అండర్ ద ఐబ్రో కూడా వచ్చేటట్టు చేస్తాను అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. అక్కడ కొంచెం హైలైట్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ ఐల్ ఆల్సో హైలైట్ మై టిప్ ఆఫ్ మై నోస్, and then under my chin, cupid's bow, and above my eyebrows. And as usual నేను ఎప్పుడు ఐబ్రోస్ చేయడం మర్చిపోతాను. ఐబ్రోస్కి నేను యూజ్ చేసే L'Oreal Pro Pomade.
అండ్ సో ఐమ్ ఫిల్లింగ్ ఇన్ మై బ్రోస్. నాకు ఒక్క దగ్గర మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఐబ్రో తేడా తెలుస్తుంది. దట్స్ ద ఓన్లీ ఏరియా ఐ వుడ్ లైక్ టు ఫిల్. అండ్ ముందు కూడా చేస్తాను బికాజ్ నాకు ఎక్కువ ఐబ్రోస్ చేస్తే ఐ ఫీల్కి కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపించినట్టు అనిపిస్తుంది నాకు. సో ఐ ప్రిఫర్ డూయింగ్ లైక్ ఫిల్లింగ్ అండ్ షేపింగ్ ఎక్కువ కాకుండా ఐ ట్రై టు కీప్ దెమ్ లుక్ న్యాచురల్ బికాజ్ ఐ డోంట్ నో సమ్ హౌ దే డోంట్ లుక్ గుడ్ ఆన్ మై ఫేస్. ఇట్లా ఆర్టిఫిషియల్గా అయిపోతే దే డోంట్ రియలీ లుక్ గుడ్ ఆన్ మై ఫేస్. సో I go with them and then I'm going to fill the other side also. The same thing. Chinna lines toni, chinni strokes toni you have to be filling your brows endukante that chinni strokes will look like little hairs అనమాట. ఒక్కొక్క హెయిర్ స్టాండ్ లాగా కనిపిస్తాయి. సో ఏమో నాకు ఇట్లా స్కెచ్లు ఇట్లా కంటే పౌడర్స్, పొమేడ్స్ మంచిగా అనిపిస్తాయి బ్రోస్ ఫిల్ చేయడానికి. యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ న్యాచురల్ లుకింగ్ బ్రోస్, నాట్ లైక్ ఇట్లా ఆర్టిఫిషియల్గా ఇట్లా చూడగానే కనిపించేట్టు కాకుండా ఐ వాంటెడ్ లైక్ దట్స్ జస్ట్ మై చాయిస్. ఐ లైక్ దెమ్ దాట్ వే. సో అందుకని ఐ ప్రిఫర్ బ్రోస్ అండ్ పొమేడ్స్ అండ్ దెన్ ఐమ్ కర్లింగ్ మై ల్యాషెస్. ఫస్ట్ టైం ఈ కలర్ యూజ్ చేసినప్పుడు నేను ఎంత భయపడినానో. ఐ వాజ్ రియలీ స్కేర్డ్. Somehow I didn't know how we use it, but for the first time, so now I'm fine and I'm going to use mascara. Mascara is like Maybelline Hyper Curl Mascara. Most of the time నేను ఇదే మస్కారా యూజ్ చేస్తాను. సమ్ టైమ్స్ ఐ విల్ గో ఫర్ లారియల్ లాష్ పారడైజ్ ఆల్సో, బట్ ఎక్కువ శాతం నాకు ఇది ఇష్టం. లైక్ Maybelline knows mascaras guys, you can't challenge them in mascaras. Mascaras like their best ones are from Maybelline only. And then నేను lower lash line మీద కూడా అప్లై చేస్తాను. I'll try to apply it all over ఈచ్ సింగిల్ ల్యాష్కి అప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను బికాస్ మస్కారా హాజ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్ టు ఇయర్స్. ఇట్లా లిటరలీ ఓపెన్ అప్ చేస్తుంది ఐస్ని. యుల్ సీ ది డిఫరెన్స్ ఇఫ్ యూ డూ ఒక ఐకి చేసి ఇంకొక ఐకి చేయకపోతే యూ నో ద డిఫరెన్స్. సో లిప్స్టిక్కి నేను కలబార్ లిప్స్టిక్ రెడ్ కలర్ తీసుకున్నాను, బట్ నాకు కొంచెం సటిల్గా ఉండాలి లిప్స్టిక్ కూడా బికాజ్ ద డ్రెస్ ఇస్ లైక్ డార్క్, వెరీ డార్క్. సో నేను ఐ వాంటెడ్ టు కీప్ ద రెస్ట్ ఆఫ్ ద మేకప్ సింపుల్ అండ్ సటిల్. సో అందుకని అని చెప్పి కొంచెం అప్లై చేశాను అనమాట. ఇట్లా మొత్తం అప్లై చేయలేదు. అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు అప్లై లిటిల్ కన్సీలర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిప్స్ ఆల్సో, కొంచెం ఆంబ్రే ఎఫెక్ట్ ఇవ్వడానికి అని చెప్పి అక్కడ యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై ఐ షాడో, అందుకని ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ మోర్ ఐ షాడో. కొంచెం ఈ ఎండ్ కార్నర్స్కి ఇంకొంచెం ఐ షాడో అప్లై చేస్తున్నాను. నా ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గ్రేట్. కొంచెం హింట్ ఆఫ్ గ్రీన్ వచ్చింది. అండ్ ఐ యాడెడ్ ఎ బిందీ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బై.